సో ఎప్పుడైతే ఒక సంస్థ వస్తుందో, ఈ యొక్క హబ్ తయారవుతుందో, దిస్ బికమ్స్ ది ఇండస్ట్రియల్ సెంటర్ ఫర్ దట్ పర్టిక్యులర్ ప్రోడక్ట్. మనము పైనీర్స్ అయిపోతాం. కాబట్టి దీంట్లో వ్యక్తుల కాదు, ప్రభుత్వం యొక్క సహకారం ఇంపార్టెంట్. ఇటువంటి రావాలంటే నిజంగా గూగుల్ డేటా సెంటర్ని తీసుకొని రావడం, ఈ పిచ్చి పిచ్చి మాటలు, ఇవన్నీ రాజకీయ మాటలకి కన్నా చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అమర్నాథ్ మాట్లాడడం, మేము మాట్లాడడం, ఈ మాటల కన్నా చాలా పెద్ద విషయం ఇది. ఊరికనే వచ్చి కాకమ్మ కబుర్లు మేము రాజకీయంలో ఏదో చెప్పుకునే మాటల కన్నా ఈ విషయం చాలా పెద్దది. దీన్ని అందరూ భారతదేశం గర్వపడాలి. పక్క రాష్ట్రాలు అసూయపడడం సహజం. ఇది అయితే మనం ఇప్పుడే ఈ నవ్య ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకుంటున్నాం. మనకు వికేంద్రీకరణం కావాలనేది ముందరి నుంచి చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంటు ఇవన్నీ వికేంద్రీకరణం చేయాలనేది ఆలోచన. ఇప్పుడు వైజాగ్ లాంటి దాన్ని ఆల్రెడీ సర్టెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న మన సిటీని, అక్కడ ల్యాండ్ ఉంది, సీ సోర్స్ ఉంది, దీనికి కావాల్సింది అక్కడ మనం పెట్టుకుంటే బాగుంటుందని. ఇంకోటి, మనం చెప్తే గాని వాళ్ళు రారు. వాళ్ళకి కానీ జియోగ్రఫికల్గా పొలిటికల్ స్టెబిలిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఒక మైక్రో డేటాని అనలైజ్ చేసేవాళ్ళు వచ్చే 10 సంవత్సరాలు ఏ ప్రభుత్వం ఉంటుందో వాళ్ళ అనాలిసిస్లో వాళ్ళకి తెలుసు. ఈ రాష్ట్రంలో ఇక్కడ అందరూ గమనించాల్సిన ఒక సూక్ష్మం ఉంది. అందరూ గమనించాల్సిన సూక్ష్మం ఏంటంటే, ఈ రాష్ట్రంలో రాబోయే కొన్ని సంవత్సరాల దాకా స్థిరమైన ప్రభుత్వము ఉండబోతుంది. కాబట్టి మన పెట్టుబడులు ఇక్కడ పెడితే ఇక్కడ రాజకీయ పిచ్చి కూత